వెల్కమ్ బ్యాక్. తాజాగా రాజ్ న్యూస్ కథనాలతో ట్రస్మార్ రోడ్ ఎక్కింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా గలమెత్తింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ట్రస్మా సభ్యులు ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నాగేశ్వరరావు గారు, ట్రస్మా సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. అసలు ఏంటండి, ఏం జరుగుతుంది? చైతన్య నారాయణ స్కూల్ మోసాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు ఐడెంటిఫై చేసిన చైతన్య నారాయణ స్కూల్ మోసాలకు సంబంధించి మీరు ఐడెంటిఫై చేసిన అంశాలు ఏంటి? సార్, ఖమ్మం జిల్లాలో ఈ కార్పొరేట్ స్కూల్స్, ముఖ్యంగా చైతన్య నారాయణ స్కూల్స్ 6 స్కూల్స్ ని కొనుగోలు చేస్తాయి సార్. 6 అయిన స్కూల్స్ కొనుగోలు చేసి ఆ స్కూల్ పేరు మీద వీళ్ళు ఇవి బోర్డు ఆ స్కూల్ కి తగిలిస్తారు. ఆ మేనేజ్మెంట్ రికార్డుల మేనేజ్మెంట్ పేరు ఒకటి ఉంటుంది, నడిపేదేమో కార్పొరేట్, ఆ బస్సులేమో ఇంకొకటి పేరు మీద ఉంటాయి. అసలు దేనికి కూడా సంబంధం ఉండదు ఒకదానికొకటి. ఉదాహరణకి ఈ మధ్యన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ చెక్ చేస్తే ఆ బస్సులు చూస్తే స్కూల్ ఏమో ఒక పేరు మీద ఉంది, బస్సులేమో ఇంకో పేరు మీద ఉంది. బస్సులు ఒక స్కూల్ పేరు మీద తిరగాలంటే దాని యొక్క పరిధి 60 కిలోమీటర్స్ ఉంటుంది. నారాయణ స్కూల్ బస్సులు హైదరాబాద్ బస్సులు తీసుకొచ్చి సత్తుపల్లి తిప్పుతున్నారు. అలా తిప్పడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఫలితంగా ఎవరు నష్టపోతారంటే విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోతారు. అప్పుడు రవాణా శాఖ వారు ఆ బస్సుల్ని సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా శ్రీ చైతన్య బస్సులు కూడా అలాగే చేశారు. సత్తుపల్లి యాక్చువల్ గా శ్రీ చైతన్య అనే పేరు మీద స్కూల్ లేదు. అయినా కానీ 2018 నుంచి ఒక పాత స్కూల్ 6 స్కూల్ ని వాళ్ళు కొనుగోలు చేసి ఆ శ్రీ చైతన్య పేరు మీద అడ్మిషన్స్ తీసుకోవడం, తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా అడ్మిషన్ టెస్ట్ పెట్టకూడదు, టాలెంట్ టెస్ట్ పెట్టకూడదు. ఇది ప్రభుత్వం యొక్క నిబంధనలకు వ్యతిరేకం. అయినా కానీ వీళ్ళు క్లాసులు వదిలేసేసి ఇళ్లమ్మడి తిరుగుతూ పిల్లల్ని ఆ గదిలోనే వదిలేసేసి టాలెంట్ టెస్టులు పెట్టేసేసి ఫీజు ఆఫర్ చేస్తామని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు అడ్మిషన్ టెస్టులు, టాలెంట్ టెస్టులు పెడుతూ ఉన్నారు సార్. ఓకే, అయితే ఈరోజు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా మీరు అన్నట్టుగా అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తుండగా ట్రస్మా సభ్యులు, మీ సభ్యులు అడ్డుకోవడం జరిగింది. ఏ విధంగా ఎలాంటి మోసానికి తెరలేపినట్టుగా తెలుసుకోవచ్చు అడ్మిషన్ టెస్ట్ ద్వారా? యాక్చువల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీచర్స్ కి టార్గెట్ పెడుతున్నాయి కార్పొరేట్ స్కూల్స్. మీరు అడ్మిషన్స్ తెస్తేనే మీకు జాబ్ ఉంటుంది, మీకు ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ పిల్లల్ని క్లాస్ లో వదిలేసేసి వాళ్ళు ఒక పండగ లేదు, సండే లేదు, రాత్రి లేదు, ఏం లేదు, ఇలా టీచర్స్ ని ఇళ్ళమ్మడి తిప్పుతూ ఉన్నారు. తీసుకొచ్చి టాలెంట్ టెస్టులు పెడుతూ ఉన్నారు. ఇలా టాలెంట్ టెస్టులు పెట్టడం అనేది, తర్వాత అడ్మిషన్ టెస్టులు పెట్టడం అనేది చట్టరీత్యా ఇది నేరం అని చెప్పేసి మేము ఈ రోజు టాలెంట్ టెస్ట్ పెడుతూ ఉంటే నారాయణ స్కూల్ కు వెళ్ళి అక్కడ సుమారుగా 200 మంది పిల్లలు టాలెంట్ టెస్ట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే టాలెంట్ టెస్ట్ లో మీకు మంచి మార్కులు వస్తే మీకు ఫీజు రాయితీని ఇస్తాము, అవి ఇవని మాయమాటలు చెప్తారు. కానీ వాళ్ళు అలాంటివి కూడా ఏమి ఇవ్వరు. ఇస్తే మంచిదే. వాళ్ళు ఏం చేస్తారంటే 5వ తరగతి విద్యార్థికి 7వ తరగతి లెవెల్లో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ పిల్లలు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయలేరు. వీళ్ళు ఆ పేరెంట్స్ ని పిలిచి, మీ పిల్లలు ఇప్పటిదాకా చదువుతున్న స్కూల్స్ లో వాళ్ళకి స్టాండర్డ్స్ లేవు, మీ వాళ్ళకి బాగా మార్కులు తక్కువ వచ్చాయి, అదే స్కూల్లో మీరు మీ పిల్లల్ని చదివిస్తే మీకు బాగా నష్టం జరుగుతుందని అటు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం. అంటే ఆ ఫీజు రాయితీ కూడా ఇవ్వరు. మీ వాడికి మార్కులు రాలేదు కాబట్టి నీకు రాయితీ కూడా ఇవ్వమంటారు. ఇంకా ఫీజులు కూడా అధికంగా ఉంటాయి. ఇలా చేస్తున్నప్పుడు మాకు తల్లిదండ్రుల నుంచి, మా పిల్లల నుంచి చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. ఇలా చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పేరెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఇంటి దగ్గర నీకు పలానా స్కూల్ కార్పొరేట్ వాళ్ళు టాలెంట్ టెస్ట్ పెడితే నీకు మార్కులు రాలేదు, నీకు చదువు దండగా, నీకు తిండి దండగా, నీకు ఫీజు దండగా, నీకు బట్టలు దండగా అని ఆ పిల్లల్ని వేధిస్తున్నారు. అంతేకాకుండా మా స్కూల్స్ ని కూడా వాళ్ళు ఏం చేస్తుంటే ఈ స్కూల్లో సరిగా చదువు చెప్పట్లేదని మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు. దానివల్ల ఆ పిల్లలు, మేము, మా టీచర్స్, మేమందరం కూడా ఇబ్బందులు గురవుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే మమ్మల్ని వాళ్ళు అబాస్పాలు చేస్తున్నారు సార్. దానివల్ల మేము ఈ రోజు అన్ని స్కూల్స్ అక్కడికి వెళ్ళి ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఈఓ గారు నారాయణ స్కూల్ కు వచ్చి ఆ పిల్లలందరినీ బయటికి పంపించి ఆ పిల్లలు రాస్తున్నటువంటి ఆ ఆన్సర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్. ఈ శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాల వల్ల ఒక్క విద్యార్థులు, పేరెంట్సే కాకుండా సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అంటారా? అంతేగా సార్. సిబ్బంది అంటే సిబ్బందికి వాళ్ళకి టార్గెట్లు పెట్టి ఇన్ని అడ్మిషన్లు వస్తేనే మీకు ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి అని వారిని డే అండ్ నైట్ కూడా వాడుతున్న పరిస్థితి అని చెప్తున్నారు కదా. రాత్రి 8 గంటల వరకు కూడా చేస్తారు సార్. గతంలో మనకి
నందిగామలో ఇట్లాగే క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఒక టీచరు వడదెబ్బకు గురై చనిపోవడం జరిగింది. కనీసం ఆ టీచర్ ని కార్పొరేట్ స్కూల్స్ మినిమం పట్టించుకోలేదు సార్. గత 4 నెలల నుంచి ఇదే పని. సంక్రాంతి సెలవులు లేవు, పండుగ లేదు, మొన్న ఉగాది లేదు, తర్వాత రంజాన్ లేదు, శివరాత్రి లేదు. పండుగ వచ్చిందంటే చాలు, సండే వచ్చిందంటే చాలు, ఇక టీచర్స్ ని వీళ్ళమ్మడి తిప్పుతూనే ఉంటారు. రైట్, ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే క్యాంపెయినింగ్ అనేది, అడ్మిషన్ టెస్ట్ అనేవి పెట్టడం అనేది నేరం సార్, అది చూడాలి. తర్వాత ఫీజుల నియంత్రణ చట్టం అనేది తీసుకురావాలి. ఇప్పుడు మేము ఒక రూట్ లో ఒక వ్యాన్ ఫీజు ఒక 4,000 తీసుకుంటే, మరి అదే రూట్ లో అదే డిస్టెన్స్ కి ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు 12,000 తీసుకుంటున్నారు. మరి వాళ్ళకైనా అదే డ్రైవర్, మాకు అదే డ్రైవర్, మాకు అదే డీజిల్, వాళ్ళకి అదే డీజిల్, అదే వ్యాన్, వాళ్ళకి అదే, మాకు అదే. మరి అలాంటప్పుడు మాకంటే 3 రెట్లు ఎందుకు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు? సరైనటువంటి నియంత్రణ ఉండదు. ఆ స్కూల్ అది బుక్ షాప్ అర్థం కాదు, అది బట్టలు కొట్టు అర్థం కాదు, అది షూ అమ్మే షాపు అర్థం కాదు, అది స్కూల్ అర్థం కాదు. అన్ని వాళ్ళే అమ్మాలి, అన్ని వాళ్ళ దగ్గరే కొనాలి. యాక్చువల్ గా స్కూల్స్ లో ఇలాంటివి అమ్మకూడదు. స్కూల్స్ లో చదువు మాత్రమే చెప్పాలి, కానీ అక్కడ బట్టలు అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు, మెటీరియల్ అమ్ముతారు, బుక్స్ అమ్ముతారు. ఇలాంటి వాటి మీద చర్య తీసుకోవాలనేది మా యొక్క ప్రధానంగా ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా రికగ్నిషన్ లేకుండా నడుస్తున్నటువంటి ఆ స్కూల్స్ మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ స్కూల్ వదిలిపెట్టి, ఆ స్కూల్ సరిగ్గా నడవదు. గతంలో కార్పొరేట్ స్కూల్స్ కూడా మధ్య కొన్ని చోట్ల, మండగూరు ఇలాంటి చోట్ల కొన్ని ఇదే నేను చెప్పినటువంటి స్కూల్స్ సరిగ్గా నడవక వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా టీసీ కావాలి, అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలా? సత్తుపల్లి కూడా ఒక కార్పొరేట్ స్కూల్ వాళ్ళు ఇలాగే పెట్టేసేసి స్కూల్ నడపట్లేదని ఒక 6 స్కూల్ నడిపేసేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పిల్లలకు సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని అడగాలి? ఇట్లా పేరెంట్స్ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి స్కూల్స్ అనేవి అవి చట్టరీత్యా నడవాలి. ఏ పేరు మీద రికగ్నిషన్ ఉంటే ఆ స్కూలే నడవాలి. ఏ పేరు మీద రికగ్నిషన్ ఉంటే బస్సు కూడా ఆ పేరు మీదనే ఉండాలి. ఆ యాజమాన్యమే నడపాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి విజ్ఞప్తి ప్రభుత్వానికి. అయితే నాగేశ్వరరావు గారు, ప్రధానంగా పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి పరీక్షలు, మార్కులు, ర్యాంకుల వరకు కూడా అంతా మేనేజ్ చేసేస్తారు. ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారనేది కూడా భారీ ఎత్తున బయట అయితే ప్రచారం జరుగుతుంది శ్రీ చైతన్య నారాయణ కాలేజీకి సంబంధించి వ్యతిరేకంగా. నిజంగానే ఈ ర్యాంకుల పేరుతో జిమ్మిక్కులు చేస్తారంటారా? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? 100% జిమిక్స్ చేస్తారు. వీళ్ళకి 100 బ్రాంచీలు ఉంటాయి. ఈ సత్తుపల్లి బ్రాంచ్ లో ఏం చేస్తారు, వేరే బ్రాంచీల్లో ఉన్న మార్క్స్ తీసుకొచ్చి ఇక్కడ బ్రాంచ్ లో చూపెడతారు, ఇక్కడ పాంప్లెట్లు వేస్తారు. వేసేసేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులని వాళ్ళు మోసం చేస్తారు. పేరెంట్స్ కి, చాలా మందికి, కామన్ మ్యాన్ కి ఏం తెలుసు? అట్లా వేరే బ్రాంచ్ లో వచ్చినటువంటి మార్కులు తీసుకొచ్చి ఇక్కడ కరపత్రం ముద్రించి ఇక్కడ చేయటం ఒకటి. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇన్స్టిట్యూట్ కనుక సరిగ్గా లేకపోతే, అది బాగా రైజ్ లోకి రాకపోతే, అభివృద్ధి చెందకపోతే, వాళ్ళకి వేరే బ్రాంచ్ల్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి వచ్చేసరికల్లా ఇక్కడ ఫీజు కట్టిస్తారు. ఇక్కడ ఫీజు కట్టించేసి ఇక్కడ నుంచి ఎగ్జామ్ రాపిస్తారు. ఆ తర్వాత వాడికి వచ్చినటువంటి ర్యాంక్ ని, అతనికి వచ్చినటువంటి మార్కుల్ని ఇది తమ గొప్ప అని చెప్పేసి అద్భుతంగా ప్రచారం చేసుకుంటారు. అంతేకాకుండా పిల్లల్ని కొనుక్కొని కూడా వస్తున్నారు అసలు. ఈ దీనిలో చాలా కొత్త పుంతలు దొక్కుతుంది వీళ్ళ ప్రచారం అనేటటువంటిది. అందులో ఇప్పుడు ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి మధ్యలోనే ఈ ప్రభుత్వం గ్రేడింగ్ సిస్టమ్ తీసేసింది. 10th క్లాస్ కి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చేసి మార్కుల సిస్టమ్ పెట్టేసరికి అది మరింతగా అవినీతి ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది సార్. అయితే నాగేశ్వరరావు గారు, మనం పేరెంట్స్ నుంచి కూడా ఒక మాట వినిపిస్తుంది. ప్రచారం చేసేటప్పుడేమో ఇంటర్నేషనల్ ప్రమాణాలు ఉంటాయి మా దగ్గర అని అంటారు, కానీ తీరా వెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత లోకల్ స్టాండర్డ్స్ కూడా మెయింటైన్ చేయడం లేదని పేరెంట్స్ అంటున్నారు. నిజంగానే అక్కడ లోకల్ స్టాండర్డ్స్ కూడా ఉండడం లేదా నాగేశ్వరరావు గారు? ఇంటర్నేషనల్ అంటే సార్, ఈ పిల్లలకి ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఆ గదుల్లో పెట్టేసేసి ఆ పిల్లల్ని కొనుక్కొస్తారు. మెరిట్ పిల్లల్ని కొనుక్కొచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చేసిన తర్వాత ఆ రూమ్ లో పెట్టేసేసి ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ఒక పండగ లేదు, సండే లేకుండా రుద్దేసేస్తారు. దానివల్ల పిల్లలు ఏమవుతారంటే మానసికంగా బాగా ఇబ్బంది పడిపోతారు. వాళ్ళకి మార్కులు వస్తాయి కానీ వాళ్ళు మార్కులు పెట్టుకుంటారు, కానీ ఆ తర్వాత ఈ పిల్లలు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. మార్కులు దేవుడు. ఇప్పుడు ఆత్మహత్యలు కూడా మనం చూస్తున్నాం కదా రోజు వార్తల్లో. ఇలాంటి కారణాల వల్ల వాళ్ళకి కావాల్సిన మార్కులు, పిల్లగాడేంటి, అతని యొక్క మానసిక వికాసం ఏంటి, అతనికి ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదా, అతనికి మనం విరామం ఇస్తున్నామా లేదా అనేది చూసుకోరు. ఎందుకంటే మరి కొంత ఆఫర్ చేసి పిల్లల్ని తీసుకొస్తారు కాబట్టి చివరికి ఆ పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయ్యేసరికి ఆ కళ్ళు పోయి, ఆ భూతద్దాలు వేసుకొని, ఆ జుట్టు అంతా రాలిపోయి, చివరికి ఎందుకు
కోళ్ల ఫారంలో కోళ్లు చేసినట్టుగా చేసేసేసి వాళ్ళ ర్యాంకుల వరకే చూసుకుంటారు, వాళ్ళ మార్కుల వరకే చూసుకుంటారు. ఆ తర్వాత ఆ పిల్లగాడు ఏంటి, అతని భవిష్యత్తు ఏంటి, అతనికి ఫిజికల్ ఫిట్నెస్ ఉందా, అతనికి మెంటల్ ఫిట్నెస్ ఉందా అనేది ఏమీ చూడు. ఇలాంటి కారణాల వల్ల పిల్లలు ఆ ఒత్తిడికి గురయ్యి సూసైడ్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.